శ్రీ మాత్రే నమః. మామూలుగా అన్ని దేవాలయాల్లో గర్భగుడిలో ప్రధాన మూర్తి, మూలమూర్తి ఉంటే ఉత్సవాలకి, పూజలకి, ఊరేగింపులకని ఉత్సవమూర్తులు ఉంటారు. కానీ ఈ దేవాలయంలో అమ్మవారు అంకాలమ్మ తల్లి, ఈ తల్లిని ఉత్సవమూర్తిగా ఊరేగిస్తారండి. ఊరి అంతా కూడా తన ఊరి ప్రజలను కాపాడడానికి, వారి యొక్క యోగక్షేమాలను అడిగి మరీ తెలుసుకుని రక్షించడానికి తానే బయలుదేరుతుందండి. చాలా చాలా శక్తివంతమైనది. చూడ్డానికి పల్లెటూరుగా ఉన్న చాలా చిన్న దేవాలయంగా కనిపించిన తల్లి కరుణ అపారం అండి. ఈమెకి అప్పుడప్పుడు ఉత్సవాలని, జాతరలని చాలా గొప్పగా నిర్వహిస్తారు. ఈ అమ్మవారికి నిత్యం కూడా ఆ ఊరి ప్రజలే పూజలు చేస్తూ ఉంటారండి. మనము ఇక్కడ ఉన్న విగ్రహాలు ఇవన్నీ కూడా ఆ ఊరిలో చెరువులో కొట్టుకు వచ్చాయంటండి. అలాగే ఇంతటి శక్తివంతమైన దేవాలయానికి వెళ్ళినప్పుడు మనం పూజలు నిర్వహించేటప్పుడు చాలా శుభ్రంగా పాటిస్తే